హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బండి గురించి యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఫోటో ఎడిటింగ్. డిస్ప్లే మీద చూస్తున్నారు కదా, ఎలా ఉన్న ఫోటోని ఎలా అయితే ఎడిట్ చేస్తాను. మీ ఫొటోస్ని పెట్టి కూడా ఇటువంటి ఫోటో ఎడిటింగ్ సింపుల్గా మీ ఫొటోస్ని పెట్టి కూడా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఏం చేయాలనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. చాలామంది అయితే వీడియోస్ని చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గైస్. ప్లీజ్ వీడియోని చూసిన ప్రతి ఒక్కరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఫోటో ఎడిటింగ్ చేయాలంటే మీ దగ్గర అయితే ఎలైట్మోషన్ యాప్ అయితే ఉండాల్సి ఉంటుంది. వాటర్ మార్క్ లేని ఎలైట్మోషన్ యాప్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఒకవేళ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఓపెన్ కాకపోతే మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేసుకొని సెర్చ్లోకి వెళ్ళి బన్నీ గురూజీ అని సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే వస్తుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. పైన పిన్నెడ్ మెసేజ్ అని ఉంటుంది. ఆ పిన్నెడ్ మెసేజ్ బట్టి ట్యాప్ చేస్తే ఎలైట్మోషన్ వాటర్ మార్క్ లేని యాప్ అయితే వస్తుంది. యాప్ నుంచి అక్కడి నుంచి అయితే మీరైతే ఆ ఎలైట్మోషన్ వాటర్ మార్క్ లేని యాప్ అయితే డెవలప్ చేసుకోండి గైస్. ఓకే, ఫోటో ఎడిటింగ్ మొత్తం ఎలైట్మోషన్ యాప్లో అయితే ఎడిట్ చేయాలి. ఎలా ఎడిట్ చేయాలి, ఏం చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ గైస్, వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకి లైక్ చేయండి. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే అయితే వీడియోకి లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ గైస్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఓకే, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం గైస్. మీరు ఎవరు ఫోటోని పెట్టి ఫోటో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడం రాకపోతే ఎలా రిమూవ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక సర్చ్లోకి వెళ్ళి రిమూవ్ బిజీ అని సెర్చ్ చేయండి. డిస్ప్లే మీద చూస్తున్నారు కదా, సర్చ్లోకి వెళ్ళి రిమూవ్ బిజీ అని సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ అయితే వస్తుంది. ఈ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఫస్ట్లో వచ్చిన వెబ్సైట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటే ఎలా అయితే ఉంటుంది. వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. అప్లోడ్ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎవరు ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే 5 సెకండ్స్లో అయితే ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. డిస్ప్లే మీద చూస్తున్నారు కదా, ఇలా అయితే 5 సెకండ్స్లో ఆటోమేటిక్గా ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. అక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, స్టార్టింగ్ డౌన్లోడ్, ఆ డౌన్లోడ్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి మీ గ్లాసులోకి అయితే PNG రూపంలో అయితే ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి సేవ్ అయిపోతుంది గైస్. ఎలైట్మోషన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకోండి. ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది మీకు గైస్. చాలామంది అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. ప్లీజ్ గైస్, వీడియోని చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే వీడియోకి లైక్ చేయండి గైస్. మన ఛానల్లో వీడియోస్కి చాలా అంటే చాలా తక్కువలో వ్యూస్ వస్తున్నాయి. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు అయినా ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి గైస్. ఓకే, ఎలైట్మోషన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ అయితే చేసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది మీకు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మిడిల్లో గ్రీన్ కలర్ ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. మిడిల్లో గ్రీన్ కలర్ ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చాలా సైజెస్ అయితే వస్తాయి. ఈ సైజెస్లో 4:5 సైజ్ సెలెక్ట్ చేసుకుని క్రియేట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఈ ఫోటో ఎడిటింగ్ కావాల్సిన మెటీరియల్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ ఫోటో ఎడిటింగ్ కావాల్సిన బ్యాక్గ్రౌండ్ PNGs అన్ని, ఈ ఫోటో ఎడిటింగ్ కావాల్సిన మెటీరియల్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఫోటో లింక్ని క్లిక్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు స్టార్టింగ్లో ఒక ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలని చెప్పాను కదా, రిమూవ్ చేసుకోవడం రాకపోతే కూడా ఎలాగ రిమూవ్ చేసుకోవాలో కూడా చెప్పాను. ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎవరు ఫోటోని పెట్టి ఫోటో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలని చెప్పా కదా, ఆ రిమూవ్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీరు ఎవరు ఫోటోని పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్స్లోకి వెళ్ళి కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. మీరు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక క్యాప్షన్ PNG కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ PNG ఫోటోని కూడా లింక్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో క్యాప్షన్ PNG లింక్ ఇచ్చా, ఆ లింక్ని క్లిక్ చేసుకొని ఆ క్యాప్షన్ PNGని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని క్యాప్షన్ PNGని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎలా అయితే ఉంటుంది ఆ PNGని కూడా డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. పైన సెలెక్ట్ చేసుకుని PNGని సెలెక్ట్ చేసుకున్నాక పైన 3 డాట్స్ క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకుంటే ఆ PNG అనేది కరెక్ట్గా క్యాప్షన్ PNG అనేది కరెక్ట్గా ఫిట్గా అయితే యాడ్ అవుతుంది. ఓకే, సింపుల్గా అయితే ఫోటో అయితే ఎడిట్ అయిపోయింది. సెట్టింగ్స్ పక్కన ఎక్స్పోర్ట్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడైతే 5 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో థర్డ్ ఆప్షన్ ఫ్రేమ్ యాజ్ PNG సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తే ఇదైతే ఫోటో రూపంలో అయితే మీ గ్లాసుల్లోకి అయితే ఫోటో రూపంలో అయితే ఎడిట్ అయిపోయి సేవ్ అయిపోతుంది గైస్. ఓకే గైస్, ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కొంచెం సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్.